ఎక్కువ బ్రదర్ ఎక్కువ? బ్రదర్ ఎక్కువ, అందుకనే ఫస్ట్ బ్రదర్కి పోయింది కదా. కానీ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది మళ్ళీ? ఫ్రెండ్కి బికాస్ వీ వర్ ఆల్ హెల్పింగ్ ఈచ్ అదర్, ఆల్ ఆఫ్ అస్. ఒకళ్ళిద్దరే కాదు. ఆ టైంలో నేను ఇప్పుడు గేమ్లోనే లేను. అప్పుడు అట్లాంటి టైంలో నేను మేబీ అడగొచ్చు, ఆ పాయింట్ అవ్వచ్చేమో, మేబీ నేను ఇద్దరికి ఇవ్వాల్సింది, ఇట్లా కూడా ఇవ్వచ్చు కదా, ప్రాబ్లం ఏముంది అడగడంలో. కానీ ఎక్కువ సందర్భాల్లో బ్రదర్ కంటే ఫ్రెండ్స్కే ఎక్కువ హెల్ప్ చేసినట్టు కనిపించింది. అంత సీన్ లేదు. బ్రదర్ కంటే ఫ్రెండ్స్కి ఎక్కువ ఏం హెల్ప్ చేయలేదు. మేబీ ఎస్ కెప్టెన్ అవ్వలేదు అనే సందర్భంలో నేను హెల్ప్ చేయాలనిపించింది నాకు తప్ప, బ్రదర్కి హెల్ప్ లేదు, ఫ్రెండ్స్కి ఏం హెల్ప్ లేదు. సో ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఏమైనా గేమ్ స్పాయిల్ అయింది అనుకోవచ్చు ప్రియాంకది? స్పాయిల్ అయింది అని బయటకు వచ్చి మేబీ చూస్తున్నాను, అందరూ చెప్తున్నారు కాబట్టి. బట్ లోపల అయితే నేను మనస్ఫూర్తిగా ఎట్లా ఆడాలి అట్లానే ఆడాను. ఐ ఫెల్ట్ లైక్ ప్లేయింగ్ లైక్ దిస్. నేను స్ట్రైట్గా క్లీన్గానే ఆడాను. ఐ డెంట్ ప్లే స్ట్రాటజికలీ. మేబీ స్ట్రాటజికలీ వేరే వాళ్ళలాగా నేను ప్లే చేస్తుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టాప్. బికాస్ చాలామంది కూర్చొని హ్యాపీగా దే హ్యావ్ ప్లేడ్ ద గేమ్ అండ్ దే ఆర్ ఆన్ టాప్. సో బట్ అదే చాలా మంది గురించి మీరు హౌస్లో ఎందుకు మాట్లాడలేదు? బయటకి నేను చాలా మాట్లాడాను, చెప్తున్నాను కదా, అది బయటకు రాలేదు అని. ప్రతిసారి నామినేషన్స్ చేసినప్పుడు, శివాజీ గారిని నామినేట్ చేసినప్పుడు ఆయన సరే అమ్మ వేసుకో వెళ్ళి కూర్చో అన్నప్పుడు వచ్చి కూర్చుని పోతారు, సమాధానం లేక ఇంకేం చేస్తారు? ఫైట్ చేయొచ్చు కదా, ఈవెన్ చెప్పొచ్చు కదా. అప్పుడు కూడా 3 times నేను నాకు సార్ ముందు చెప్పాను, సార్ నేను ఇది ఒప్పుకోను, బికాస్ నేను అబద్ధం ఆడుతున్నాను, నువ్వు ప్రతిదీ అబద్ధమే ఆడతావు అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఒక నింద ఇస్తున్నారు నా మీద, విచ్ ఐ హావ్ నాట్ డన్. సో దానికి కూడా ఒక పెద్ద స్ట్రెచ్ చేసి నువ్వు అబద్ధాలే ఆడతావమ్మా అంటే నాకు కోపం వచ్చింది. బికాస్ ఐ హావ్ నాట్ డన్ ఇట్. మీరు కమిట్ చేయని క్రైమ్కి నువ్వు కమిట్ చేసావంటే ఎలా ఒప్పుకుంటా? అది కూడా అక్కడ కట్ అయింది. 3 times నేను ఆర్గ్యూ చేసింది రాలేదు. సార్ ఆస్క్డ్ మీ, ప్రియాంక ఐఎమ్ టాకింగ్, 3 times అడిగారు ఆయన, అప్పుడు నేను ఆగాను. బట్ సీరియస్లీ నాకు కొన్ని విషయాలలో నేను చాలాసార్లు శివాజీ సార్తో కొంచెం క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించాను, కానీ ఆయనే మేబీ కావాలని దూరం పెట్టారు అని అనిపించింది. శివాజీ గారు జెన్యున్ ప్లేయరా లేదంటే స్టిల్ మాస్క్ వేసుకుని నటించే బయటకు వచ్చారు అనుకుంటున్నారు? హీఈస్ ఆల్వేస్ బీన్ అ మాస్టర్ మైండ్ ఇస్ ఆల్వేస్ విత్ అ మాస్క్. సో ఆయన ఒరిజినల్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలీదు. బయటకు వచ్చాక కూడా మీకు అర్థం కాలేదు ఎపిసోడ్ చూసిన తర్వాత? నాకు నేను లోపల ఉండకనే అర్థమైపోయింది. అంటే మాకు కనిపిస్తుంది, జనాలకి ఎందుకు కనిపించట్లేదు అంటే హౌ వెల్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బట్ 105 days నటించగలరా ఒక పర్సన్? ఐ డోంట్ నో. లోపలికి వెళ్ళి వచ్చాక ఎస్ జీవితాంతం కూడా ఒక పర్సన్ ఎప్పుడైనా నటించవచ్చు, ఎంతసేపు అయినా నటించవచ్చు అని తెలిసింది. ఓకే, అలాంటి పర్సన్ మాకు సపోర్ట్ చేయట్లేదు అని మీరు ఎందుకు ఫీల్ అవ్వాల్సి వచ్చింది? మాకు ఓన్లీ ప్రశాంత్ ఎవరికి మాత్రమే ఉంటారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నేను ఎవరి సపోర్ట్ లోపల అడగలేదు కూడా. ఎవరైనా సపోర్ట్ అడిగితే మేబీ చేసుంటాను తప్ప నేను ఎవరి సపోర్ట్ ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు అడగను కూడా అని మాట కూడా ఇచ్చాను లోపల. బికాజ్ ఐ డోంట్ వాంట్, ఐఎమ్ హియర్ ఆన్ మై ఓన్. నేను నా పేరు నిలబడడానికి వచ్చాను, నేను ఎవరిని అడిగి అక్కడ ఉండడానికి రాలేదు. అండ్ విత్ గాడ్స్ గ్రేస్ బయట కూడా ఎవరి సపోర్ట్ లేకుండా, నో సెలబ్రిటీస్, నో వీడియో బైట్స్, నథింగ్. మై ఫ్యాన్స్ స్టూడ్ మీ దేర్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఒక క్లారిటీ నాకు రావట్లేదు, అదేంటంటే శివాజీ గారు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు బయట, ఆయన చెప్తున్నది ఏంటంటే బిగ్ బాస్ అనే వ్యక్తి విలన్ కాపాడుకుంటూ వస్తున్నాడు, వీళ్ళు ఏం చేసిన కరెక్ట్, వేరే వాళ్ళు ఏం చేసిన తప్పు అన్నట్టు చేస్తున్నారు, ఒకసారి క్వశ్చన్ ఫినిష్ చేస్తారు అని చెప్తున్నారు. మీరేం చెప్తున్నారంటే, మీరు కానీ శోభా గారు కానీ అమర్ కానీ మీరేం చెప్తున్నారంటే మేము చేసినవి ఏమీ చూపించలేదు, మమ్మల్ని రాంగ్గా పోర్ట్రే చేశారు అంటున్నారు. ఆయనది కరెక్టా మీది కరెక్టా? అది మీరు డిసైడ్ చేసుకోవాలి. అదే అర్థం కావట్లా. నేను చెప్తే ఇప్పుడు నేను చెప్తే మీరు నమ్మొచ్చు, మీరు నమ్మకపోవచ్చు. వాట్ ఐ హ్యావ్ ఫేస్డ్ నేను అది క్లియర్ గా చెప్తున్నాను. నాకు అబద్ధాలు చెప్పి ఏం రాదు ఫస్ట్ థింగ్. అండ్ నాకు అబద్ధాలు చెప్పడం కూడా రాదు. ఐ హావ్ బీన్ క్లియర్ ఇన్ సైడ్, ఐ యామ్ క్లియర్ అవుట్ సైడ్. మిమ్మల్ని ఈజీగా మోసం చేయొచ్చు. ఎందుకు మోసం చేయొచ్చు? కమ్ ఆన్, కొంచెం ఎమోషనల్ గా చెప్తే మీరు కరిగిపోతారు. దట్స్ ఇట్. సో that is shown that how crystal clear I am. నేను ఎలా లోపల ఉన్నాను అట్లనే బయట కూడా ఉన్నాను. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ పుట్ మై సెల్ఫ్ ఇన్ సైడ్. బయట నన్ను క్యారెక్టర్స్గా గుర్తుపట్టేవారు. ఇప్పుడు బిగ్ బాస్ ప్రియాంక జైన్ అని ఒక పేరు వచ్చింది బికాస్ దే హ్యావ్ సీన్ మీ సో మచ్. అండ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు
ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. నో బడీ ఈస్ గివెన్ మీ అ నెగటివ్ టాక్ అవుట్ సైడ్ దట్ మీరు ఇట్లా బాగా ఆడలేదు, మీరు ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు. ఎవ్రీబడి ఈస్ బీన్ శివంగి, ప్రియాంక ఎంత బాగా ఆడారు మీరు, యు ఆర్ వెరీ స్ట్రాంగ్, అందరికీ వండి పెట్టావు. అదంతా నేను చేసినవన్నీ మంచిగా బయటకు వచ్చినాయి. అండ్ నేను ఎలా అయితే ఉన్నానో అట్లా వాళ్ళకి కనిపించింది, జనాలకి కనిపించింది కదా, అది చాలు నాకు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దాట్.